అన్న నమస్తే అన్న. నమస్తే. ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో బై ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? బీఆర్ఎస్ పార్టీయా కాంగ్రెస్ పార్టీ? బీఆర్ఎస్కు మేము వేస్తాం. బీఆర్ఎస్ ఎందుకోసం అంటే సచ్చిన ఉండు అన్ని చెప్పాలి మరి. చెప్పండి చెప్పండి. సచ్చిన మనిషికి 5 లక్షలు ఇచ్చాడు. ఆ. పిల్ల పెళ్లి చేస్తే ₹1,00,000 ఇచ్చిండు. 1,00,000 ఇచ్చిండు. మరి వీడి రైతు బంధు వేసాడు. అవును, వేసారు. మరి వీడు ఏమి వేసాడు? మీకు అన్ని ఒకటి గ్యాసు 2,500 రేషన్ కార్డు కాడ రైతు బంధు 16,000 వేస్తా అన్నాడు. ఇప్పుడు అది తీసేసారు, లేదు అది కూడా లేదు. ఏమీ లేవు. ఇందిరా మిల్లు కానీ, ఫ్రీ కరెంటు ఏదో ఇంకోటి కరెంట్ బిల్లు 300 200 వస్తుంది, 1,500 వస్తున్నది. డబ్బాలు పెరిగిపోయింది. బస్ కిరాయిలు జైరాబాద్కు 120 ఉండే 160. ఆడల్లో గుద్ద ఎక్కించుకుంటున్నాం, మొగల్లో గుద్ద తెగుతున్నావు. తప్పుడేనని కాదాను. మరి నువ్వు ఇంకేమి దాంట్లో పెడుతున్నావు, తింటే తెగుతున్నావు, మొగలతో తెగుతున్నావు. మరి అదేం లాభం? ఇంతకుముందు గోపీనాథ్ గారు ఉండే కదా ఇక్కడ, మాగడ్డి గోపీనాథ్ గారు, టీఆర్ఎస్ పార్టీ. తెలుసు. మంచి పనులు చేస్తారు. చేసే పట్టుకే కదా మరి కారు గుర్తు చేస్తామని అని. కారు గుర్తు మంచిగా చేయలేడు అనుకో, అది కూడా పోతుంది. మంచిగా చేయాలి కేసీఆర్ కూడా. సో ఇప్పుడు ఖచ్చితంగా కారు గుర్తుని గెలిపించుకుంటారు.